హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. 10 డేస్ ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 4th రెసిపీ ఏంటంటే ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్లో చాలా ఫేమస్ అయిన మూంగ్లెట్ అంటే పెసరపప్పు ఆమ్లెట్. ఇంట్లోనే ఈజీగా హెల్దీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా 2 hours నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇంచ్ అల్లం ముక్క, ఉప్పు, కొంచెం వాటర్ వేయాలండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోనే మాత్రమే మిక్సీ చేసుకోవాలండి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. దీంట్లోకి 1 కప్ ఉల్లిపాయలు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఫ్లఫీగా రావడం కోసం కొంచెం వేసాను. దీని అంతటిని కలుపుకోవాలి. ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ అండి, పిల్లలకైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఎర్లీ మార్నింగ్ కూడా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ మూంగ్లెట్లోకి చట్నీ తయారు చేసుకుందామండి. గ్రీన్ చట్నీ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అంతేనండి, గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు మూంగ్లెట్ పెసరపప్పు ఆమ్లెట్ వేసుకుందాం. ఒక నాన్ స్టిక్ కళాయిలోకి కొంచెం నెయ్యి లేదా బటర్ ఏదైనా మీ ఇష్టం వేసుకొని ఈ మూంగ్లెట్ ని పలచగా వేయకూడదండి, ఇలా తిక్కగానే వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఫ్లఫీగా తిప్పుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని పిజ్జా కటర్ లాగా కట్ చేస్తే పిల్లలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా తింటారు. లేదంటే వీటిని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ టైప్ లో కూడా వేసుకోవచ్చండి. ఈ మూంగ్లెట్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి. దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే లోపల వెజ్జీస్ అన్ని ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. గ్రీన్ చట్నీ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. పెసరపప్పులో ఉండే ప్లాంట్ ప్రోటీన్ శరీరం బలంగా ఉండడానికి, కండరాలు పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. పెసరపప్పు చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి గ్యాస్, అజీర్ణం, బ్లోటింగ్ తగ్గిస్తుంది. ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంచుతుంది. ఈ పెసరపప్పు ఆమ్లెట్ చాలా లైట్ గా, పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల గ్రోత్ కి కూడా చాలా మంచిది. పిల్లలకైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.